శాలిగ్రామం పంచాయతీ గొల్గొండ మండలం అనకాపల్లి జిల్లా. మేము రైలు వేటకి అవతల సైడ్ వెళ్తున్నాం సార్. మా మధ్యలో వెళ్ళేసరికి వాటర్ సడన్గా వచ్చి ఫుల్ అయిపోయేసరికి అనయ్య వాటర్ వచ్చింది, ఉరికే బోట్లో పడితే ఉరికేసాం. పోయిన తర్వాత ఈత కొట్టుకుంటే అందరికి పిలిచాం అనమాట. పిలిచిన తర్వాత వెంకటపల్లి వచ్చి కొంచెం కాపాడారు మమ్మల్ని. మాకు అన్న తమ్ముడు కొంచెం చచ్చిపోయిన అతని పేరు గరగల అప్పారావు. మాది వెంకటాపురం అండి. వేటకు వచ్చామండి గడికి. ఇంట్లోనే గోల చేసుకుంటూ వెళ్ళామండి. నా పేరు దాసు. 2 మనుషులు మునిగిపోయారండి. వచ్చి ఓ మంచి కాపాడ్డామండి, ఉన్న మంచి కాపాడలేదండి. ఇది ఏ టైంలో జరిగింది? అది 10:30కి ఆ టైం అవుతుంది నైట్. మా అన్నయ్య బోటు మునిగిపోయిందిలే కానీ ఈ పక్క అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు. అది వాళ్ళకట్ల ఇలాగ ఉంది వాళ్ళ. వీళ్ళేమో అటు అటు ఈత తీసినారండి. ఇలా అక్కడికక్కడ ఈత తీసుకుంటా అక్కడ ఉన్నారు కదా. సమయంలో గరగ అప్పారావు, గిన్ని పోతురావు, పొగసెట్టిపాలెం విలేజ్ చెందిన పేరు గొల్గొండ మండలం. డైలీ ఫిషింగ్ వేటకి వెళ్తారు. అలాగే నైట్ కూడా వెళ్ళారు. వీళ్ళతో పాటుగా అదే ఊరి వాళ్ళు ఇంకొక 3 బోట్లు వెళ్ళారు. నైట్ 11 అయ్యేసరికి రిజర్వాయర్ మధ్యలో వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు బోట్లోకి నీరు రావడం వల్ల బోట్ అమాంతంగా మునిగిపోయింది. దీంతో జిన్ని పోతురాజు అనేవాడిని పక్కనున్న బోట్ వాళ్ళు వెళ్ళి కాపాడారు. ఈ గరగప్పారావు కనిపించలేదు. అప్పటి నుంచి కూడా మాకు తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చాము. వచ్చి గజీతగాళ్ళని పంపించి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పాం. వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళకి కూడా తెలియజేస్తాం. ఇంకా ఈ లోకల్ ఈ గజీతగాళ్ళని కూడా ఇంకా తెప్పిస్తున్నాం. For interesting more news updates, please subscribe to Eyewitness Telugu YouTube channel and please click on the bell icon.